ఓం శాంతి. ఈరోజు మురళి 19/5/2022 मीठे बच्चे, इस समय इस भारत को श्रीमत की दरकार है। श्रीमत से ही कौड़ी जैसे भारत गिरे जैसा बनेगा, सबकी गति सद्गति होगी। మధురమైన పిల్లలారా, ఈ సమయంలో ఈ భారతదేశానికి శ్రీమతం యొక్క అవసరం ఉంది. శ్రీమతం ద్వారానే గుడ్డి గవ్వలంటే భారతదేశం వజ్ర సమానముగా తయారవుతుంది. అందరికీ గతి సద్గతి ఏర్పడుతుంది. సమానంగా తయారవుతుంది. అందరికీ గతి సద్గతి అనేది लभिस्तुंदी। प्रश्न, सर्वशक्तिवान बाप में कौन सी शक्ति है जो मनुष्यों में नहीं? सर्वशक्तिवंतुడు బాబాలో ఎటువంటి శక్తి ఉంది, అది మనుషులలో లేదు అని చెప్తున్నారు బాబా. उत्तर, रावण को मारने की शक्ति एक सर्वशक्तिवान बाप में है, मनुष्यों में नहीं। रावणासुरुణ్ణి చంపే శక్తి ఒక సర్వశక్తివంతుడు శివ బాబాలోనే ఉంది, మనుషులలో లేదు. అది राम की शक्ति के सिवाय ये रावण मर नहीं सकता। रामुनी शक्ति लेनिदी ये रावणुడు చావడు। बाप जब आते तब तुम बच्चों को ऐसी शक्ति देते जिससे तुम भी रावण पर जीत पा लेते हो। बाबा ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడు మీకు ఎటువంటి శక్తి ఇస్తున్నారంటే దీని ద్వారా మీరు రావణ పైన విజయం పొందిస్తున్నారు. మీరు కూడా బాబా వెనుక సైన్యంలో చేరి మీరు కూడా రావణ మీద విజయం పొందిస్తున్నారు. అటువంటి శక్తి బాబా ఇస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. मीठे बच्चे जानते हैं ये होली हंसों की सभा है, यहाँ सब ब्राह्मण बैठे हैं. మధురమైన పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఇది హోలీ హంసల సభ. హోలీ హంసలు అంటే ఎవరు? బ్రాహ్మణులు కూర్చున్నాం అందరము. पवित्र को ब्राह्मण कहा जाता है, अपवित्र को शूद्र वर्ण का कहेंगे. బ్రాహ్మణులు అంటున్నారేంటి బాబా? కొత్త కొత్తగా వచ్చే వాళ్ళకి బ్రాహ్మణులు అంటే అర్థం కాకపోవచ్చు. బాబా చెప్తున్నారు పవిత్రులను బ్రాహ్మణులు అంటారు, పవిత్రంగా ఉండేవారిని. अपवित्रలను శూద్రవర్ణం అంటారు. जो पुरुषार्थी उनको ऑफकास्ट कहेंगे, ना इधर के ना उधर के. ఇంకా పురుషార్థం చేస్తున్నాం పవిత్రంగా కావడానికి, పవిత్రం కాలేదు ఇంకా అని అంటారు. మళ్ళీ ఆఫ్కాస్ట్ అంటారు బ్రాహ్మణులు. ఇంకా ఈ ప్రపంచానికి పూర్తిగా చెందలేదు, ఆ ప్రపంచానికి చెందని వారై ఉన్నారు అని చెప్తున్నారు బాబా. एक पांव उस पार जाने वाली नाव में एक पांव इस पार वाली नाव में होगा तो चीर जाएंगे, इसलिए निर्णय करना चाहिए किस तरफ जावे. अगर कोई असुर बैठे होंगे तो विघ्न डालेंगे. ये कौन समझाते हैं? शिव बाबा. ఒక అడుగు ఆ నావలో ఉంచుతారు, ఇంకో అడుగు ఈ నావలోని. అంటే ఎన్ని రోజులు వస్తున్నా పవిత్రంగా తయారయ్యే ప్రయత్నం చెయ్యరు. అటు ఉంటది అడుగు, ఆ ప్రపంచ అలవాట్లు ఆచారాలు కావాలి, ఇది కావాలి. ఏమవుతారు? అటొక్క కాలు ఇటొక్క కాలు, ఆ నావల ఈ నావల వేస్తే ఏమవుతుంది? చీలిపోతారు మధ్యలో అంటున్నారు బాబా. అందుకే నిర్ణయించుకోండి ఎటువైపు వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా అసురులు కూర్చుంటే ఈ సభలో విఘ్నం వేసేవారిగా ఉంటారు వాళ్ళు. ఎవరు చెప్తున్నారు మనకి విషయాలన్నీ? శివ్ బాబా. शिव के लिए बाबा अक्षर मुख से निकलता है. శివుడినే కదా బాబా అని అంటున్నాం మనం నోటి నుండి. शिव बाबा ही झोली भरने वाले, बाप से जरूर वर्षा मिलेगा. शिव बाबा ये మన झोली నింపేవారు, బాబా నుండి వారసత్వం తప్పకుండా దొరుకుతుంది. అందుకే బాబా అన్నాం అతన్ని తండ్రి. शिव के कितने अता मंदिर है, वो भी निराकार विश्व का रचयिता, विश्व में लक्ष्मी नारायण का राज्यता, तो जरूर बाप से वर्षा मिला होगा. శివ మందిరాలు ఎన్ని కట్టుకున్నారు, అతడెవరు? నిరాకారుడు, విశ్వ రచయిత అని చెప్తున్నారు బాబా. విశ్వంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, తప్పకుండా బాబా నుండి వారసత్వం దొరికి ఉంటుంది కదా వాళ్ళకి.
అని చెప్తున్నారు బాబా. अभी तुम शूद्र से ब्राह्मण बनी हो, शूद्र है पत्थर बुद्धि लक्ष्मी नारायण, तो पारस बुद्धि थे ना, माया से बुद्धि मारी जाती है. శూద్రుల నుండి బ్రాహ్మణులు అయిపోయారు మీరు ఇప్పుడు. ప్రారంభంలో బాబా చెప్పారు శూద్రులు అంటే అపవిత్రులు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, శూద్రులు రాతి బుద్ధిగా ఉండేవారు, లక్ష్మీనారాయణలు దేవతలు పారస బుద్ధిగా ఉండేవారు కదా. తర్వాత ఏమైంది, మాయ అందరి బుద్ధిని చంపేస్తుంది. माया का नाम भारत में मशहूर. इस समय माया रावण का राज्य अर्थात रावण संप्रदाय, इसलिए रावण को मारते हैं परंतु मरता नहीं. భారతదేశంలోనే మాయా అనే పేరు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మాయా రావణ రాజ్యం ఇది, రావణ సంప్రదాయస్తులందరూ ఉన్నారు. అందుకే ఇక్కడ రావణాసురుని కాలుస్తున్నారు ప్రతి సంవత్సరం, కానీ చావడమే లేదు కదా రావణుడు. राम की शक्ति के सिवाय रावण पर जीत पा नहीं सकते. రాముని శక్తి లేకుండా రావణుని మీద విజయం పొందలేము. బొమ్మను తయారు చేసి కాల్చిన విజయం పొందలేము. सर्वशक्तिमान से ही शक्ति मिल सकते हैं. वो तो है एक परम पिता परमात्मा, उनका ना सूक्ष्म शरीर है ना स्थूल. ये भी किसकी बुद्धि में नहीं आता कि वो निराकार फिर भारत में कैसे आया. सर्वशक्तिవంతు నుండి శక్తి లభిస్తుంది. మాయను రావణుణ్ణి చంపే శక్తి. సర్వశక్తివంతుడంటే అతడు ఒక్కరే, పరంపిత పరమాత్మ. అతనికి సూక్ష్మ శరీరం కానీ స్థూల శరీరం కానీ లేదు అని చెప్తున్నారు బాబా. ఎవరి బుద్ధిలో కూడా ఇది రావటం లేదు, అతను నిరాకారుడు కదా. భారతదేశంలో ఎలా దిగి వచ్చారు? आत्मा ऑर्गन्स के बिगड़ तो कर्म कर नहीं सकते, कुछ भी समझते नहीं, इसलिए पत्थर बुद्धि कहा जाता है. बाबा समझाते भगवान ही ऊंच थे, ऊंच उनकी सबसे ऊंच मत है, नहीं तो भगवान का सिमरन क्यों करते, उनकी मत सिमरते हैं. जरूर भगवान के आने का भी ड्रामा में पार्ट है, मनुष्य समझते नहीं. ఆత్మ ఇంద్రియాలు లేకుండా కర్మ చేయలేదు కదా, మరి భగవంతుడు ఎలా వచ్చారు? నిరాకారుడు ఈ సృష్టి పైన. ఇది ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు, అందుకే రాతి బుద్ధి అని చెప్తారు. బాబా కూర్చొని చెప్తున్నారు భగవంతుడు అంటే ఉన్నతమైన వారు, అతడిచ్చే మతము అందరికన్నా ఉన్నతమైన మతము. లేకపోతే భగవంతుడిని ఎందుకు స్మరిస్తారు చెప్పండి? అతని మతము కూడా తప్పకుండా స్మరిస్తారు కదా. నీ గతిమతి అతీతమైనది అని తలుచుకుంటారు కదా. ఎందుకు తలుచుకుంటారు? ఎప్పుడో అతడు వచ్చి మతం ఇవ్వడం, డైరెక్షన్ ఇవ్వడం, డ్రామాలో పాత్ర ఉంది అతన్ని. కానీ ఇది మనుషులకు అర్థం కావట్లేదు, అతను వచ్చే పాత్ర ఉంది. ఎలా వస్తారు? నిరాకారుడు కదా, ఎలా వస్తారు ఏమి తెలియదు మనుషులకి. बहुत लोग कहते क्राइस्ट से 3000 वर्ष पहले गीता सुनाई गई थी, परंतु ये तो पता वो गीता किस नेशन को, किस युग में सुनाई गई और किसने सुनाई. చాలా మంది చెప్తారు, అనుకుంటూ ఉంటారు క్రీస్తు రాక పూర్వము 3000 సంవత్సరాల పూర్వము గీత చెప్పబడింది అని. కానీ ఆ గీత ఏ దేశస్తులకి వినిపించారు, ఏ యుగంలో వినిపించారు, ఎవరు వినిపించారు? ఇది తెలియదు ఎవరికి. एक ही शास्त्र में कृष्ण भगवान वाच भी लिखा हुआ है, फिर रुद्र ज्ञान यज्ञ भी कहते हैं. ఒక గీతా శాస్త్రంలోనే కృష్ణుడు చెప్పాడని అంటారు ఒకవైపు గీతను, ఇంకొక వైపు ఆ గీతలోనే రుద్ర జ్ఞాన యజ్ఞం రచించబడింది, దాంతో వినాశ జ్వాల ప్రజ్వలించింది అని గీతలో చెప్పారు. ఇంతకీ రుద్రుడా జ్ఞానం ఇచ్చేవారు, యజ్ఞాన్ని రచించేవారు, కృష్ణుడు జ్ఞానం ఇచ్చారు. ఇద్దరి పేర్లు కూడా చెప్పుకున్నారు గీతలో. रुद्र तो शिव बाबा को कहा जाता है, कृष्ण को कभी बाप नहीं कहेंगे, शिव बाबा कहा जाता है. రుద్రుడు అంటే శివ్ బాబాయే కదా. రుద్ర జ్ఞాన యజ్ఞం అని గీతలు ఏదైతే వర్ణించారు, రుద్రుడు ఎవరు? శివ్ బాబాయే కదా. బాబా చెప్తున్నారు కృష్ణుడిని ఎప్పుడు కూడా బాబా అనే పదము వాడరు, శివ బాబా అంటారు. శివుణ్ణి బాబా అని వాడతారు కానీ కృష్ణుడిని ఎప్పుడు బాబా అన్నారు కదా. शिव बाबा ही नॉलेजफुल ब्लिसफुल है, तब तो भक्त लोग पुकारते हैं शिव बाबा ही नॉलेजफुल ज्ञान सागर.
ఆనంద సాగరుడు, అందుకే భక్తులు పిలుస్తూ ఉంటారు అతడు సాగరుడు కాబట్టి। समझ से भक्ति करने के बाद भगवान मिलेगा। अच्छा भक्ति कब शुरू होती, भगवान कब मिलता? భక్తి చేస్తూ ఉంటే భక్తి తర్వాత భగవంతుడు దొరుకుతారని భక్తి చేస్తూ ఉంటారు, కానీ ఎన్ని రోజులు భక్తి చెయ్యాలి, భక్తి ఎప్పుడు ప్రారంభమైంది, ఇంతకీ ఎప్పుడు దొరుకుతారు భగవంతుడు, ఎంతవరకు ఈ భక్తి చెయ్యాలి ఎవరికి తెలీదు। पाप आत्माओं की दुनिया से पुण्य आत्माओं की दुनिया में कब जाना होता ये कोई नहीं जानते। तुम भी శూద్ర వర్ణికే పాపాత్మల ప్రపంచం నుండి పుణ్యాత్మల ప్రపంచంలో ఎప్పుడు వెళ్ళాలి మనం, ఇది కూడా ఎవరికి తెలియదు। మీకు తెలుసా బాబా రాకముందు మీరు కూడా శూద్ర వర్ణంలో ఉండేవారు అని చెప్తున్నారు బాబా। अब तुम ब्रह्मा मुख वंशावली ब्राह्मण कहलाते। ब्राह्मण किसने बनाया, బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా ఎవరు తయారు చేశారు మనల్ని, शिव बाबा ने। ये है रचयिता, ब्राह्मण वर्ण है सबसे ऊंच, ब्राह्मणों की छोटी भी है। शिव बाबा రచయిత కదా, ఇది మనది బ్రాహ్మణ వర్ణము। విరాట రూపంలో చూపించారు కదా వర్ణాలు, విశ్వరూపం విరాట రూపం అంటారు। అందులో బ్రాహ్మణుల స్థానం చూపించాలంటే ఎక్కడ చూపించాలి, ब्राह्मणों की छोटी भी है क्योंकि साकार में है ना, परंतु उन्हों को बनाने वाला निराकार है, वो परम पिता परम आत्मा मना परमात्मा। ये अक्षर पक्का याद कर लो। బ్రాహ్మణులను ఎక్కడ చూపించాలి, విరాట రూపంలో తిలక స్థానం, ఎందుకంటే సాకారంగా ఇక్కడే తయారవుతున్నారు కదా బ్రాహ్మణులు, ఆకాశం మీద ఎక్కడో నడిచే చరిత్ర కాదు కదా। అయితే బ్రాహ్మణులు తయారు చేసిన వారెవరు, నిరాకారుడు, పరంపిత పరం ఆత్మ కలిపి పరమాత్మ అంటాం। ఈ పదాలు పక్కాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు బాబా। ఎవరికైనా పరిచయం ఇవ్వటానికి ఇవన్నీ ఎక్యురేట్ పదాలు వాడాల్సి ఉంటుంది। ड्रामा अनुसार जब सृष्टि तमो प्रधान बन जाती तब मुझे आना पड़ता है, मैं भी ड्रामा के बंधन में बंधा हुआ हूँ। ड्रामा अनुसार सृष्टि తమో ప్రధానంగా అయిపోతుంది కదా, అప్పుడు నేను రావాల్సి వస్తుంది, డ్రామా బంధంలో నేను కూడా బందీ అయి ఉన్నాను, ఆ టైం వచ్చినప్పుడు రావాలి అని చెప్తున్నారు బాబా। వచ్చి ఏం చేస్తారు, तुमको पतित से पावन बनाए सुख शांति का वर्षा आकर देता हूँ। పతితుల నుండి పావనంగా తయారు చేసి మిమ్మల్ని సుఖము శాంతి అనే వారసత్వం ఇస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా। బాకీ సబ్కో శాంతి కా వర్ష మిల్ జాతా హై, మనము సుఖము శాంతి పొందితే మిగిలిన వాళ్ళందరూ శాంతి వారసత్వం పొందుతారు। बराबर सत्य त्रेता नई दुनिया थी जो राम ने स्थापन की, राम से भी शिव बाबा अक्षर ठीक है। సతయుగం త్రేతాయుగంలో కొత్త ప్రపంచం ఉండేది, రాముడు స్థాపించారు దాన్ని। రాముడు అనే పదం కన్నా శివ్ బాబా అనే పదం బాగుంటుంది అన్నారు బాబా। బాబానే రాముడు అన్నారు, బాబానే కృష్ణుడు అన్నారు। రామ అంటే రమింప చేసేవాడు, కృష్ణ అంటే ఆకర్షించేవాడు, తర్వాత అది దేవతలకి పెట్టారు ఆ పేర్లు, కానీ బాబాని రామ కృష్ణ అనే దానికన్నా శివ్ బాబా అంటేనే శోభిస్తుంది। शिव बाबा अक्षर सबके मुख पर है, तो बाबा नई दुनिया का रचयिता है, वो आकर वर्षा देते। शिव बाबा అంటున్నాం కదా, బాబా అంటే తండ్రి, కొత్త ప్రపంచ రచయిత, అతను వచ్చి వారసత్వం కూడా మనకి ఇస్తున్నారు కదా। गीता ब्राह्मणों को ही सुनानी, जब शूद्र से ब्रह्मा मुख वंशावली ब्राह्मण बने तब उनको गीता सुनाई, ब्राह्मणों का ज्ञान का तीसरा नेत्र खोला, इसलिए कहते ज्ञान अंजन सद्गुरु दिया अज्ञान अंधेर विनाश। బ్రాహ్మణులని తయారు చేసి శివ్ బాబా బ్రహ్మ బాబాలో వచ్చి బ్రాహ్మణులని తయారు చేసి, బ్రాహ్మణులు అంటే ఎవరు, మన అందరినీ బ్రాహ్మణులుగా తయారు చేసి గీతా జ్ఞానం వినిపిస్తున్నారు బాబా కదా। గీతా జ్ఞానం వినిపించడం ద్వారా ఏమవుతుంది, మూడవ నేత్రం జ్ఞాన నేత్రం తెరిపించారు బాబా। అందువలన చెప్తుంటారు జ్ఞాన అంజనం సద్గురు ఇచ్చారు, అజ్ఞాన అంధకారం వినాశనమైంది అని। बच्चे कहते बाबा नरक जैसी दुनिया सब स्वर्ग में ले चलो, ये है शिव भगवान वाच, शिवाचार्य वाच, शिवाचार्य शिव बाबा बेहद का सन्यास सिखलाते हैं। పిల్లలు అంటారు బాబా నరక ప్రపంచం నుండి స్వర్గంలోకి తీసుకెళ్ళిపోండి మమ్మల్ని అని పిలుస్తున్నారు।
బాబా చెప్తున్నారు ఇది శివ భగవాన్ వాచ, శివాచార్య వాచ. శంకరాచార్యులు అక్కడ, ఇక్కడ శివాచార్య వాచ. శంకరాచార్యులు ఏం చేశారు? సన్యాసం నేర్పించారు, హద్దులో ఉన్న సన్యాసం. శివాచార్యులు ఏం చేస్తున్నారు? బేహద్ సన్యాసం, అనంతమైన సన్యాసం నేర్పిస్తున్నారు మనకు. శంకరాచార్యకే हद का, शंकराचार्य का है हद का सन्यास, बेहद का बाप की थी पुरानी दुनिया को भूलो. ఇక్కడ బాబా నేర్పించే సన్యాసం ఏంటి? శివాచార్యులు పాత ప్రపంచాన్ని బుద్ధితో మరవండి, ప్రీతి విడిచిపెట్టండి దీని మీద. ఇదే అనంతమైన సన్యాసం. ఇల్లు వాకిలి వదిలే పని లేదు, బుద్ధితో చేయాల్సిన సన్యాసం ఇది. अब तुमको सदा सुख की दुनिया में चलना है. ఎందుకు మరవాలి పాత ప్రపంచాన్ని? ఎందుకంటే ఇప్పుడు మీరు సదా సుఖం ఉండే ప్రపంచంలోకి వెళ్ళాలి కాబట్టి. వెళ్ళాలా వద్దా? ఇక్కడే బాగుందా? ఇక్కడే బాగుంటే దీని మీద ప్రీతి పెట్టుకోండి. ఇంకా ఇక్కడ కోరికలు ప్రీతి వదలమడమా అంటే ఏంటి? ఇక్కడ ఎక్కువగా కోరికలు పెట్టుకోవద్దు, ఎంత వీలు ఉంటే అంత. అవసరాలు చూసుకోండి, కోరికలు పెంచుకోకండి. ఇది పాత ప్రపంచం అయిపోయింది కదా, సుఖ ప్రపంచంలోకి వెళ్ళిపోతా, అక్కడ అన్నీ ఉంటాయి, అంతా బాగుంటుంది కదా. कृष्णपुरी और कंसपुरी कहते हैं ना, कृष्णपुरी सती को, कंसपुरी कली को कहा जाता है. दोनों इकट्ठे हो ना सके. कृष्णपुरी कंसपुरी అన్నారు కదా. కృష్ణపురి అంటే సత్యుగం, కంసపురి అంటే కలియుగం. అర్థమైందా? లేదా కృష్ణుని దగ్గర కంసుడు ఉంటారా? కంసుడిని చంపాడు కదా కృష్ణుని. ఇద్దరు ఒక దగ్గర ఉండరు అని చెప్తున్నారు బాబా. సత్యుగమే ఫిర్ కంస్ కహాసి, సత్యుగంలో కంసుడు ఎక్కడి నుండి వస్తారు చెప్పండి అంటున్నారు బాబా. బుద్ధిసే కామ్ లేనా चाहिए. ఇది బుద్ధితో ఆలోచిస్తే అర్థమయ్యే విషయం కదా. సత్యుగంలో కంసుడు ఎక్కడి నుండి వస్తారు? అందరూ దేవతలు సుఖంగా ఉంటారు కదా. అక్కడ కూడా కృష్ణుడు కంసుడితోని, రాముడు రావణుడు అనే రాక్షసుడితోని పడి ఉంటే అక్కడ కన్నా ఇక్కడే బాగున్నాం కదా. ఇంకా చెప్పాలంటే బాప్ ఖుద్ ఆయా స్వర్గ కా అతా సుఖ దేనే. ఇప్పుడు బాబా స్వయంగా వచ్చారు స్వర్గం యొక్క అపార సుఖం మనకి ఇవ్వడానికి. అక్కడ అపార సుఖాలు ఉంటాయి, అక్కడ ఏం రాక్షసులు ఉండరు. అది ఎప్పుడు చరిత్ర? సంగమ యుగంలో ఇది రాక్షస ప్రపంచం ఉంటుంది. బాబా వస్తారు, దీని నుండి విడిపించి స్వర్గము, కృష్ణపురి, రామరాజ్యం స్థాపిస్తారు. సంగమ యుగంలో ఈ యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు, కంసుడు, రాముడు, రావణుడు యుద్ధం ఇది. बाबा कहते इस अंतिम जन्म में जो पढ़े वो पढ़े फिर तो राजा स्थापन हो जाते. ఈ ఆఖరి జన్మలో ఎవరు చదువుకుంటారో వాళ్ళు చదువుకోవడం అంతే. తర్వాత రాజ్యం స్థాపన అయిపోతుంది. ఇంకా చదువుకునే ఛాన్స్ ఎవరికి ఇంక దొరకదు. కల్పం మొత్తంలో ఎప్పుడు ఎవరికి ఇంక దొరకదు. దొరుకుతుందా? బాప్ ఆకర్ శూద్ర సే బ్రాహ్మణ్ సో దేవత బనాతే. బాబా పిల్లల్లో కూడా ఇప్పుడు శ్రద్ధ పెట్టే చదువుకుంటేనే, తర్వాత బాబా వెళ్ళిపోయాక బాబా పని నుండి రాలేకపోయాను, నేను బాధ్యతలుండి రాలేకపోయాను, పరిస్థితి వలన రాలేకపోయాను, బాబా మీరు వెళ్ళిపోయారు, మీరు ఇంకా ఉంటారు అనుకున్నానంటే అవ్వదు. ఇప్పుడు ఏది చదువుకున్నది అది దాంతో పదవిలో వెళ్ళిపోవాలంతే. బాబాయే ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణ సుదేవతగా తయారు చేస్తున్నారు. वो लोग हिंदू को क्रिश्चियन या बौद्धी बनाएंगे, परंतु ये कभी सुना कि शूद्र वर्ण को ब्राह्मण वर्ण बनाया. హిందువుల నుండి క్రిస్టియన్ గా కన్వర్ట్ చేశారు. హిందువులు బౌద్ధిగా కన్వర్ట్ అయిపోయారని విన్నారు, కానీ శూద్రులు బ్రాహ్మణులుగా తయారు చేశారు. ఎవరైనా కన్వర్ట్ చేశారని విన్నారా? కానీ బాబా కన్వర్ట్ చేస్తున్నారు, శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, అంటే పవిత్రంగా తయారు చేస్తున్నారు. ఇది శివ్ బాబా యొక్క కర్తవ్యమే. ये तो शिव बाबा का ही काम है. वो ही ब्राह्मणों को फिर देवता बनाते. శివ్ బాబా మాత్రమే శూద్రుల్ని బ్రాహ్మణులుగా కన్వర్ట్ చేసి బ్రాహ్మణులు మళ్ళీ దేవతలుగా తయారు చేస్తున్నారు. हर एक अपने से पूछे कि हम पहले किस धर्म में और किस वर्ण के थे.
गुरु कौन था, शास्त्र कौन सा पढ़ते थे, गुरु से क्या मंत्र मिला, फिर कब से शिव बाबा ने ब्रह्मा द्वारा ब्राह्मण वर्ण में लाया, ये हर एक से लिखाना चाहिए. ప్రతి ఒక్కరు మీలో మీరు ప్రశ్నించుకోండి, మేము ఏ ధర్మంలో ఉండేవాళ్ళం, ఏ వర్ణంలో ఉండేవాళ్ళం, మా గురువు ఎవరు, గురువులు ఎవరిని పట్టుకున్నాము, ఎలాంటి శాస్త్రాలు చదివాము, గురువు నుండి ఏ మంత్రం లభించింది, మళ్ళీ ఎప్పటి నుండి శివ్ బాబా బ్రహ్మలో వచ్చి బ్రాహ్మణ వర్ణంలో తీసుకొచ్చారు నన్ను, ఇవన్నీ ఒకసారి చూసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. అనుభూతి చెందుతూ ఉండండి. చూసుకోవటం అంటే, ఆలోచించడం అంటే అనుభూతి చెందడం. ఇప్పుడు ఎలా బాబా ద్వారా బ్రాహ్మణులు అయిపోయాము, ప్రతి ఒక్కరి చేత ఈ అనుభవం రాయించాలి కూడా అని చెప్తున్నారు బాబా. अब तुम बच्चों को तो बाप कहते, मुझे याद करो. माया रावण ने तुम्हारी क्या दुर्दशा कर दी, अब तुम बने हो ब्राह्मण संप्रदाय पे दैवी संप्रदाय बनना है. ఇప్పుడు పిల్లలకు బాబా చెప్తున్నా, నన్ను ఒక్కనే జ్ఞాపకం చేసుకోండి. మాయా రావణుడు ఎటువంటి దుర్దశ తీసుకొచ్చాడు మీకు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంప్రదాయం అయ్యారు, దైవీ సంప్రదాయస్తులుగా తయారవ్వాలి. ఇంకా तुम्हें निराकार परम पिता परमात्मा ने कन्वर्ट किया है. నిరాకారుడు పరంపిత పరమాత్మ మిమ్మల్ని బ్రాహ్మణులుగా కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ అయ్యారా, బ్రాహ్మణులు అయ్యారా లేదా? ఇక్కడ ఏం బాండ్ రాసి ఇవ్వడం అది కాదు కదా. మేము ఈ ఇది అయిపోయాము, ఈ ధర్మంలో వచ్చేసాము, అది ఇలాంటివి కాదు. కన్వర్ట్ అవ్వడం అంటే ఇక్కడ ఏంటి, జీవితంలో పరివర్తన తీసుకురావడం, ఆ పవిత్రత వైపు నుండి పవిత్రంగా తయారవడం, రాతి బుద్ధి నుండి పారస బుద్ధి, దివ్య బుద్ధి తయారు చేసుకోవడం, ఇది కన్వర్ట్ అవ్వడం అంటే. बच्चों को हर एक से लिखाना चाहिए कि किस धर्म के थे, किसको पोसेस थे, गुरु किया है या नहीं, फिर ब्राह्मण वर्ण में कौन ले आया, ये बाबा भी लिखेंगे कि हम हिंदू धर्म के कहलाते थे. ब्रह्मा बाबा भी कहते हैं गुरु बहुत किए, शास्त्र बहुत पढ़े. ప్రతి ఒక్కరి చేత ఈ అనుభవం రాయించాలి. ఇక రాకముందు ఏ ధర్మంలో ఫాలో అయ్యారు వాళ్ళు అనేది ఒకటి, రెండోది ఎవరిని పూజిస్తూ ఉండేవారు వాళ్ళు అనేది, తర్వాత గురువుల్ని ఏమైనా వాళ్ళు ఆశ్రయించారా లేదా అనేది, తర్వాత బ్రాహ్మణ వర్ణంలోకి ఎలా వచ్చారు వాళ్ళు, ఎవరు వాళ్ళని తీసుకొచ్చారు బ్రాహ్మణ వర్ణంలోకి అని, ఇవన్నీ అనుభవము చెప్పించాలి, రాయించాలి అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మ బాబా కూడా రాసేవారు, నేను హిందూ ధర్మస్థుడుగా పిలువబడుతూ ఉండేవాడని. బాబా రాకముందు, శ్రీ బాబా రాకముందు చాలా మంది గురువుల దగ్గర తిరిగాను, చాలా శాస్త్రాలు చదివాను. బ్రహ్మ బాబా చెప్తున్నారు తన అనుభవం. అలా మీరు కూడా ప్రతి ఒక్కరిది అనుభవం మీరు ఒకసారి తెచ్చుకోండి మనసులోని. ఇప్పుడు ఎవరి సంతానం అయ్యాం అనేది గుర్తొస్తుంది కదా. सिख धर्म वाले कहेंगे हम सिख धर्म के, सिर्फ भारतवासियों को अपने देवी देवता धर्म का पता नहीं है. ऐसा नहीं कि सिख धर्म वाले अपने को देवता कहलाएंगे, हर एक अपने को अपने धर्म वाला ही कहलाएंगे. సిక్ ధర్మం వాళ్ళు మేము సిక్ ధర్మం అని స్పష్టంగా చెప్పుకుంటారు, కానీ భారతవాసీలు ఒక్కరే వాళ్ళ ధర్మాన్ని మరచి ఇంకో పేరుతో చెప్పుకుంటున్నారు. దేవీ దేవతలని ధర్మం తెలీదు, హిందూ అని చెప్పుకుంటున్నారు. అయితే సిక్ ధర్మం వాళ్ళు కూడా దేవతలని పిలువబడతారా? లేదు. ప్రతి ధర్మం వాళ్ళ ధర్మంది వాళ్ళ పేరు ఉంటుంది అని చెప్తున్నారు బాబా. अब बाप कहते जो शिव के भक्त व शिव की रचना देवी देवताओं के भक्त होंगे उनको सुनाना है, वे अच्छी रीति सुनेंगे. शिव భక్తులు, దేవతా భక్తులు వాళ్ళు దేవతా ధర్మానికి చెందిన వాళ్ళై ఉంటారు అన్నారు బాబా. వాళ్ళైతే చక్కగా ఈ జ్ఞానం వింటారు. మీరు గుడుల్లో వెళ్ళి వినిపిస్తే. सती त्रेता में बराबर सूर्यवंशी चंद्रवंशी थे जिन्हों के चित्र भी है. इंग्लिश में ब्रिटिज्म कहा जाता है. सत्य त्रेता యుగాలలో సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉండేది. వాళ్ళ విగ్రహాలు కూడా చూస్తున్నా ఈ రోజుల్లో కదా, ఒకప్పుడు ఉండేవారు అనేదానికి గుర్తులు ఇవన్నీ.
ఇంగ్లీష్లో అయితే డిటిజం అంటారు, అంటే देवता धर्मము అని। अभी बाबा देवी देवता धर्म की स्थापना कर रहे, अब तुम ब्राह्मण वर्ण से देवता वर्ण वाले बन रहे हो। ఇప్పుడు బాబా దేవి దేవత ధర్మాన్ని స్థాపిస్తున్నారు, బ్రాహ్మణుల నుండి దేవతా వర్ణస్థులైపోతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా। భారతవాసి హి ఆపే హి పూజ ఆపే హి పూజారి బంతే హై, భారతవాసీలే మీరే పూజలు మీరే పూజారీలు అన్నారు కదా, విగ్రహాలు ఎదురుగా వెళ్ళే భక్తులు, అది భారతీయుల చరిత్ర। పూజ్యులు పూజారీలు అవుతూ ఉంటారు। सत्युग में पूजते बाबा कहते मैं एवर पूज्य हूँ, अभी तुम यहाँ आए हो राजयोग सीखने, भविष्य के जन्मों के लिए शिव बाबा से वर्षा लेने। మీరే పూజలు మీరే పూజారులు, ఎప్పుడు పూజలుగా ఉండేవారు? సత్యుగంలో, కలియుగంలో పూజారిగా అయిపోయారు। శివ బాబా జన్మలో రారు, అతడు పూజ్యుడే గాని పూజారి కాదు। ఎవర్ పూజ్, సదా పూజ్యుడు నేను అని చెప్తున్నారు శివ బాబా। బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చింది దేనికోసం వచ్చారు? దేనికోసం వస్తున్నాం మనం బాబా దగ్గరికి? దేనికోసం? రాజయోగం నేర్చుకోవటానికి। ఇంకా దేనికోసం వస్తున్నాం? 21 జన్మల వరకు శివ బాబా నుండి వారసత్వం తీసుకోవటం కోసం వస్తున్నాం మనం। तो फॉलो करना चाहिए। దేనికోసం వస్తున్నా, ఏం చేయాలి? బాబా ఏం చెప్తున్నారు అది ఫాలో చేయాలి కదా, వారసత్వం చేతికి అందాలంటే। जब तक तुम ब्रह्मवंशी नहीं बनेंगे तो ब्राह्मण कैसे कहलाएंगे? బ్రహ్మవంశీ కంప్లీట్ గా కావాలి కదా, అంతవరకు మీరు బ్రాహ్మణులను ఎలా పిలువబడతారు అని చెప్తున్నారు బాబా। అచ్చా ఆజ్ భోగే, ఈరోజు గురువారం భోగ్ ఉంది కదా, ब्राह्मणों को खिलाने की भी रस्म पड़ी हुई, बाकी ज्ञान का इससे ताल्लुक नहीं। బ్రాహ్మణులకి భోజనం పెడతారు అక్కడ, కానీ జ్ఞానంలో మనకు ఆ సంబంధం లేదు। లౌకిక బ్రాహ్మణులు పిలవాలి, భోజనం పెట్టాలి। यहाँ तो है ज्ञान सागर और ज्ञान गंगाओं का मिलन। జ్ఞాన సాగరుడు శివ బాబా, జ్ఞాన గంగలు మనము కలుసుకునే మిలనం ఇక్కడ రోజు జరుగుతూ ఉంటుంది। वहां फिर देवताओं और तुम ब्राह्मणों का मेला लगता है, इसमें मूंझने की बात नहीं। అక్కడ సూక్ష్మ లోకంలో దేవతలు మరియు బ్రాహ్మణుల మేళా జరుగుతూ ఉంటుంది। బాబా అక్కడ దేవతా రూపాలు కూడా ఇమర్జ్ చేసి చూపిస్తారు కదా, మనం అక్కడ భోగ అర్పిస్తూ ఉంటాం దేవతా రూపంలో ఉండేవారికి కూడా। దీనిలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది ఏంటి భోగ్ ఏంటి, సూక్ష్మలోకం ఏంటి, దేవతలు బ్రాహ్మణులు కలవడం అంటారేంటి బాబా, సంశయంలో రాకండి, అర్థం కాకపోతే వదిలేయండి అది। బాబా ఇప్పుడు అప్పుడప్పుడు బ్రహ్మ బాబా నారాయణ రూపంలో చూపిస్తారు, దాదీలు మమ్మ వాళ్ళ వాళ్ళ పట్ల మనం స్పెషల్ భోగులు అవి పెట్టినప్పుడు దేవతా రూపంలో బాబా, అప్పుడప్పుడు బ్రాహ్మణ పిల్లల సభ కూడా దేవతలుగా మార్చి చూపిస్తారు, కిరీటదారులుగా బాబా। అంటే బ్రాహ్మణులు దేవతల యొక్క సంగమము అక్కడ జరుగుతున్నట్టే కదా ఇక్కడ సూక్ష్మలోకంలో। అదే సతీగం త్రేతయుగంలో దేవతలే ఉంటారు అందరూ, ఈ బ్రాహ్మణ రూపం సాధారణ రూపం అక్కడ తెచ్చుకోగలరా వాళ్ళు? మనము ఇక్కడ సాకారంగా సంగమయుగం ఏంటి, కలియుగం ఏంటి, మామూలు మనుషులుగానే ఉంటాం। దేవత రూపం ఇక్కడ ఎవరైనా మన మధ్య కనిపిస్తారా? అలా ఉండరు కదా। ఈ రెండింటి యొక్క సంగమం సూక్ష్మ లోకంలోనే మనం అనుభవం చేస్తూ ఉంటాం। बाप कहते देह से देह के सब संबंधों से ममत्व मिटाते जाओ, मुझे एक को याद करो तो अंतमति सुगति हो जाएगी। బాబా చెప్తున్నా దేహ సహిత దేహ సంబంధాలన్నింటి నుండి మమకారాన్ని తొలగించుకుని నన్ను ఒక్కడిని మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటే అంతుమతి సుగతి మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా। मैं प्रतिज्ञा करता हूं तुमको स्वर्ग में भेज दूंगा, నన్ను జ్ఞాపకం చేయండి, నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను కదా, ప్రతిజ్ఞ చేస్తున్నాను కదా, నేను మిమ్మల్ని పంపిస్తాను ఇంటికి అని చెప్తున్నారు బాబా। మీరు చేయండి ముందు, నేను తప్పకుండా ఇంటికి పంపిస్తాను మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా। रोज क्लास में पूछो शिव बाबा के साथ प्रतिज्ञा करेंगे। शिव बाबा कहते हैं मेरी मत पर चलो। बाप की श्रीमत नामी ग्रामी है, श्रीमत अर्थात श्रेष्ठ मत। ब्रह्मा की मत भी गाई जाती है, ब्रह्मा से भी ब्रह्मा का बाप शिव बाबा ऊंचे ना,
బాబా చెప్తున్నారు, శివ్ బాబాతో ప్రతిజ్ఞ చేయండి. రోజు క్లాస్లో అడగండి, శివ్ బాబా తోడులో ప్రతిజ్ఞ చేస్తారా? చేస్తారా? నిన్న కూడా మురళి ఎంత ప్రతిజ్ఞ చెయ్యండి బాబా చెప్పారు కదా, చేస్తారా? నిన్న మురళి ఎవరెవరు విన్నారు? ఎవరెవరు విన్నారు నిన్న మురళి? అందరూ విన్నారు. ఏం ప్రతిజ్ఞ చేయమన్నారు బాబా? పవిత్రంగా ఉంటాం, కామము అనే భూతాన్ని లాత్ మారేంగి, తన్ని తోస్తాం. ప్రతిజ్ఞ చేసేస్తారా మరి? శివబాబా చెప్తున్నారు, నేనిచ్చే మతం పైన నడవండి. నేనిచ్చే మతమే శ్రీమతం అని ప్రసిద్ధి చెందింది. శ్రీమతం అంటే శ్రేష్ఠ మతము అని చెప్తున్నారు శివబాబా. బ్రహ్మబాబా మతం కూడా మహిమ జరిగింది. బ్రహ్మబాబా ఇచ్చే సలహా కూడా, తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు నడిపిస్తారు కదా, అలా బ్రహ్మబాబా తల్లి కూడా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. బ్రహ్మ మతం అది. ఏమని మహిమ వచ్చింది? బ్రహ్మదేవుడి దిగొచ్చిన వినడండి అంటారు. అంటే బ్రహ్మదేవుడు కూడా మతం ఇస్తాడు అనేది చెప్పుకుంటూ ఉంటారు భక్తిలో కూడా కదా. అయితే బ్రహ్మ బాబా కంటే కూడా శివ్ బాబా ఉన్నతమైన వారు. जब भोजन पर बैठते तो भी शिव बाबा को याद करो, मोस्ट बिलोव्ड बाप है, जैसे कि उनके साथ हम भोजन पा रहे हैं। इस याद से बहुत ताकत आएगी, परंतु बच्चे घड़ी घड़ी भूल जाते हैं. భోజనానికి కూర్చుంటారు కదా, అప్పుడు కూడా శివ్ బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఓ బాబా, ఎంత మంచి భోజనం, యజ్ఞ ప్రసాదం తినిపిస్తున్నారు. నేను ఒక టీ తాగినా, నీళ్ళు తాగినా, మరి ఏదైనా తిన్నా, ఎంత మంచి భోజనం, యజ్ఞ ప్రసాదం తినిపిస్తున్నారు. భోజనం కోసం తహతహ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ బాబా నాకు ఇక్కడ బాబా భోజనం మనకి తినిపించడం అంటే పంచభక్ష పరిమాణాలు అక్కర్లేదు, గింజి అన్నం అయినా కానీ బాబా స్మృతిలోని తయారు చేసి బాబా స్మృతిలో దొరికింది. ఎంత భాగ్యం. మీ యజ్ఞం యొక్క పాలన నేను పొందుతున్నాను. భలే మీ ఇంట్లో భోజనమే, నేను సెంటర్లో తింటున్నా యజ్ఞ భోజనం అనుకోవడానికి అనుకోకండి. మీరు బాబా స్మృతిలో ఉండండి, అది బాబా ఇచ్చిందే కదా, లేకపోతే ఎక్కడి నుండి వస్తుంది? బాబాతో కలిసి నేను భోజనం తింటున్నాను. మోస్ట్ బిలవ్డ్ బాబా, అతి ప్రియమైన బాబా. బాబా లేకుండా నేను ఎలా తింటాను? బాబాతో మాట్లాడండి, బాబా ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఎంత బాగుంది కదా, బాబాతో మాట్లాడుతూ తినండి. ఇలా ఎప్పుడైతే బాబా స్మృతిలో తింటారో చాలా శక్తి వస్తుంది ఆ భోజనంతో అని చెప్తున్నారు బాబా. ఆ భోజనం మనకి శక్తి రావట్లేదు, పని చేయట్లేదు అంటే అక్కడ బాబా స్మృతి ఉండటం లేదు. బాబా చెప్తున్నారు, నేను ఇంత చెప్తున్నా కానీ గడి గడికి పిల్లలు మర్చిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. भारत को अब शिव बाबा की श्रीमत की दरकार है, क्योंकि बाप ही सर्व का सद्गति दाता पतित पावन है ना. భారత దేశానికి ఇప్పుడు శివ్ బాబా ఇచ్చే శ్రీమతం అవసరం, అవసరం చాలా. ఎందుకు? బాబాయే సర్వుల సద్గతి దాత పతిత పావనుడు. అతడిచ్చే మతంపై నడిస్తేనే సద్గతి యొక్క ప్రాప్తి, పావనంగా తయారయ్యేది జరుగుతుంది. बाप और वर्षे को याद करना, माया विघ्न भी अनेक प्रकार के डालेगे, उनसे डरना नहीं. బాబాను వారసత్వాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మాయ కూడా విఘ్నాలు అనేక రకాలు వేస్తుంది, కానీ మీరు భయపడకండి అని చెప్తున్నారు బాబా. ज्ञान तो बहुत सहज है, बाकी योग में रहना, एक से बुद्धि योग जोड़ना, इसमें ही मेहनत है. జ్ఞానం ఈజీ, వినడం కానీ అర్థం కావడం కానీ ఇతరులకి చెప్పటం కానీ ఈజీ కదా, కానీ యోగంలో ఉండడం, ఒక్క బాబాతో బుద్ధిని జోడించడం, ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ ఉంది అంటున్నారు కదా బాబా, ఆ శ్రమ నేను పడలేను అనకండి. శ్రమ పడుతూ ఉంటేనే మీకు యోగం కుదురుతుంది. మీ మీద మీరు అటెన్షన్ పెట్టుకునే శ్రమ తీసుకుంటూ ఉంటేనే. కొంతమంది అసలు బుద్ధిని తీసుకెళ్లే ప్రయత్నమే చేయరు. ఇప్పుడు ఇంట్లో మనం కూర్చున్నాం, తలుపులు వేసుకున్నాం, రాత్రి అయింది, పొద్దున్నయ్యాక ఆ తలుపులు తీసి మీరు బయటకి రావాలి, సూర్యుని ప్రకాశం మీకు కనిపిస్తుంది కదా. అలా ఏంటంటే ఇక్కడ కూర్చున్నాం దేహం అనే ఇంటిలో, మనం ఈ ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చొని ఆ దేహ భ్రాంతిలోనే నిరంతరం మీరు ఉంటే సూర్యుడు బాబా ఎలా కనిపిస్తారు?
మీరు ఆ సూర్యప్రకాశం చూడాలంటే ఈ ఇంటి నుండి బయటకు రావాలి, ప్రయాణం చెయ్యాలి బయటకి, పరంధామానికి వెళ్ళాలి, బాబాని అనుభవం చెయ్యాలి. అది మీలో మీరు శ్రమ పడాలి కదా, తీసుకెళ్ళాలి కదా మిమ్మల్ని మీరు అక్కడికి. ఊరికే అలా కూర్చొని యోగం కుదిరేయాలంటే ఎలా కుదురుతుంది? और जगह भटकने से तो एक शिव बाबा को याद करना अच्छा है ना। गीता पढ़ने की भी बात नहीं, जबकि बाप खुद आए ఇతర ప్రదేశాలలో బుద్ధిని తిప్పటం కన్నా ఒక్క శివ బాబాని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రశాంతత అనుభవం చేసుకుంటే అది మంచిది కదా. ఇక్కడ అక్కడ ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది, ఎందుకు అంత తిరుగులాట అని చెప్తున్నారు. భటకన అంటారు, భ్రమించటం. గీతా పుస్తకం అవి కూడా చదివే అవసరం లేదు. స్వయం గీతా భగవంతుడు ఎదురుగా వచ్చేసారు కదా, ఇంకెందుకు గీత పట్టుకొని మీరు చదువుతారు అంటున్నారు బాబా. बाकी सब शास्त्र हो ये बाल बच्चे उनसे वर्षा मिल ना सके, बेहद का वर्षा एक बेहद के बाप से मिलता है. మిగిలిన శాస్త్రాలన్నీ పిల్లలు అన్నమాట, వాటి నుండి వారసత్వం దొరకదు. గీత ఒకటే తల్లి, అది కూడా మనుషులు రాసింది చదివినప్పుడు దొరకదు వారసత్వం. స్వయం గీతా భగవంతుడు వచ్చి గీత వినిపిస్తారు కదా, అప్పుడే ఒక అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం మనకి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. अच्छा, बाप दादा तो बच्चों के सामने बैठा है. बाप कहते हैं मैं तुम्हारा बाप ब्रह्मा द्वारा मम्मा का, दादा का, बच्चों का सबका याद प्यार देता हूँ. బాప్ దాదా పిల్లలు ఎదురుగా కూర్చున్నారు, చెప్తున్నారు నేను మీకు ఈ బ్రహ్మా బాబాలో వచ్చి బ్రహ్మా బాబా ద్వారా మమ్మాకి ప్రియ స్మృతులు చెప్తున్నాను, ఈ దాదాకి ప్రియ స్మృతులు చెప్తున్నాను, పిల్లలు మీ అందరికి కూడా ప్రియ స్మృతులు చెప్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, మోస్ట్ బిలోడ్ బాప్ को साथ में रख భోజన్ కానా హై. అతి ప్రియమైన బాబాను తోడుగా ఉంచుకుని భోజనం చెయ్యాలి. ఏక్ బాప్ సే హీ బుద్ధి యోగ్ జోడ్నా హై. బాబా ఒక్కోసారి మురళిలో చెప్తారు, తినేటప్పుడు బాబాను తోడుగా ఉంచుకొని తినకపోతే మాయ తినేస్తుందంట. మధ్యలో వచ్చి మీరే తింటారు, నోట్లోకి వెళ్తుంది కానీ అది మాయకి వెళ్ళిపోద్ది శక్తి, మీకు ఆ శక్తి చేరదు. అందుకే బాబా ఏం చెప్తారు, తినేటప్పుడు బాబా తోడున్నారు, నా పక్కన ఉన్నారు, బాబాతో మాట్లాడుతూ బాబాకు టేస్ట్ చూపిస్తూ నేను తింటున్నాను, తినండి. ఈ బ్రహ్మ భోజనం, బాబా భోజనము అంటే ఏదైనా బాబా మనకు తినిపించేది. అలా అని మీరు బయట భోజనం వెళ్ళి హోటల్లో కూర్చొని ఇది బ్రహ్మ భోజనం తింటున్నాను అనుకోకండి. ఇంట్లో చక్కగా శుచిగా శుద్ధిగా బాబా స్మృతిలో వండుకొని అది బాబా ప్రసాదం తింటున్నాను, బాబాతో ఆ ప్రసాదం యొక్క విలువ కూడా కొనియాడుతూ తినండి. एक बाप से ही బుద్ధి యోగ్ జోడనా హై, एक की శ్రీమత్ పర్ చల్నా. ఒక బాబాతోని బుద్ధి యోగం జోడించాలి, ఒక బాబా ఇచ్చే శ్రీమతంపై నడవాలి. సెకండ్ పాయింట్, బుద్ధి से बेहद की पुरानी दुनिया को भूलना है, इसका ही సన్యాస్ करना है. బుద్ధి ద్వారా అనంతమైన ఈ పాత ప్రపంచాన్ని మరవాలి, దీనిని సన్యాసం చేయాలి అని చెప్తున్నారు బాబా. ఇల్లు వాకిలి కాదు, పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా, శరీరంతో కాదు బుద్ధి ద్వారా సన్యాసం చేయాలి. वरदान, देह देह के संबंध और पदार्थों के बंधन से मुक्त रहने वाले जीवन मुक्त फरिश्ता भव. దేహము దేహ సంబంధాలు మరియు పదార్థాలు ఈ బంధన నుండి ముక్తులుగా ఉండేటటువంటి దేహము దేహ సంబంధాలు మరియు దైహిక పదార్థాలు ఈ బంధన నుండి ముక్తులుగా ఉండేటటువంటి జీవన్ముక్త ఫరిస్తాగా కండి. ఫరిస్తా తత్ పురాణి దునియా और పురాణి దేశ लगाव का रिश्ता नहीं. ఫరిస్తాలంటే ఎలా ఉంటారు, పాత ప్రపంచం మరియు పాత దేహంతో మమకారం ఆకర్షణ యొక్క సంబంధం ఉండదు వారికి. देह से आत्मा का रिश्ता तो है लेकिन लगाव का संबंध नहीं. దేహంతో
ఆత్మకి సంబంధం అయితే ఉంది, ఉందా లేదా? దేహము ఆత్మ కలిసి ఉన్నాయి. కానీ ఈ దేహం మీద आकर्षण का संबंध లేదు మనకి. कर्मेंद्रियों से कर्म के संबंध में आना अलग बात है, लेकिन कर्म बंधन में नहीं आना. कर्मेंद्रियाలని ఉపయోగించుకొని కర్మ సంబంధాల రావడం అది వేరే విషయం, కానీ కర్మ బంధనలో రాకూడదు. శరీరం యొక్క మమకారంలో ఆకర్షణలో ఉంటే మనం చేసే కర్మ బంధనగా తయారవుతుంది. फरिश्ता अर्थात कर्म करते भी कर्म के बंधन से मुक्त. फरिश्ता అంటే కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క బంధం నుండి ముక్తులుగా ఉంటారు. నా దేహ का बंधन, ना देह के संबंध का बंधन, ना देह के पदार्थों का बंधन. దేహ బంధన అనిపించదు వాళ్ళకి కర్మలు చేస్తూ కూడా, దేహ సంబంధాల బంధన కూడా కట్టిపెట్టినట్టు అనిపించదు వాళ్ళకి, దేహ పదార్థాల యొక్క బంధంలో కూడా చిక్కుకొని ఉండరు వాళ్ళు. ऐसे बंधन मुक्त रहने वाले ही जीवन मुक्त फरिश्ता है. ఇలాంటి బంధన్ ముక్తులుగా ఉండే వాళ్ళే జీవన్ ముక్త ఫరిస్తాలు అని చెప్తున్నారు మామ. स्लोगन, स्थूल संपत्ति से भी अधिक मूल्यवान है रूहानी स्नेह की संपत्ति. స్థూల సంపద కంటే కూడా ఎక్కువ విలువైనది ఆత్మిక స్నేహం యొక్క సంపద. స్థూలమైన ధనరాశుల కన్నా ఎక్కువ విలువైంది ఏంటి? ఆత్మిక స్నేహం యొక్క ధనం, ఆత్మిక స్నేహం యొక్క సంపద. అచ్చా, ఈరోజు మమ్మ మహావాక్యాలు ఇచ్చారు మనకు చదువుకోవటానికి. मातेश्वरी अनमोल महावाक्य, बदनसीबी और खुशनसीबी. अब इन दोनों शब्दों का मदार किस पर चलता है? अदृष्टम दुरदृष्टम देना आधारम पे नడుస్తుంది. ये तो तुम जानते हैं कि खुशनसीब बनाने वाला परमात्मा है, तो बदनसीब बनाने वाला खुद ही मनुष्य. అదృష్టాన్ని తయారు చేసేవారు పరమాత్మ, దురదృష్టాన్ని తయారు చేసుకునేవారు తమకు తామే మనుషులే. जब मनुष्य सर्वदा सुखी है तो उनकी अच्छी किस्मत कहते हैं, और जब मनुष्य अपने को दुखी समझते तो वो अपने को बदनसीब समझते हैं. మానవులు సర్వదా సుఖిగా ఉన్నప్పుడు మంచి అదృష్టం వాళ్ళది అనుకుంటాం కదా. ఎప్పుడైతే తమను తాము దుఃఖిగా ఫీల్ అవుతారు వాళ్ళు దురదృష్టవంతులము అనుకుంటూ ఉంటారు. हम ऐसे नहीं कहेंगे कि बदनसीबी व खुशनसीबी कोई परमात्मा द्वारा मिलती है, नहीं. అయితే ఈ అదృష్టం కానీ దురదృష్టం కానీ పరమాత్మ నుండి దొరుకుతుందా చెప్పండి? అదృష్టం కానీ సుఖం ఉంటే అదృష్టం అనుకుంటాం, దుఃఖంలో ఉన్నప్పుడు దురదృష్టవంతులం అనుకుంటాం. ఈ అదృష్టం దురదృష్టం ఇచ్చేదెవరు? పరమాత్మ నుండి దొరుకుతుందా? तकदीर को बिगाड़ना व बनाना ये सब कर्मों के ऊपर ही मदार. అదృష్టాన్ని తయారు చేసుకోవటం కానీ పాడు చేసుకోవడం కానీ మనం చేసే కర్మ పైన ఆధారపడి ఉంది. ये सब मनुष्यों के संस्कारों के ऊपर है, మానవుల సంస్కారం మీద ఆధారపడి ఉంది అదృష్టం దురదృష్టం అనేది. फिर जैसे पाप और पुण्य का संस्कार बढ़ते वैसे तकदीर बनती, परंतु मनुष्य इस राज न जानने के कारण परमात्मा के ऊपर दोष रखते. పాపం పుణ్యం యొక్క సంస్కారం ఏది మనలో నిండుతుందో దాంతో అదృష్టం తయారవుతుంది. కానీ మనుషులకి రహస్యం తెలియని కారణంగా పరమాత్మ మీద దోషం పెట్టేస్తారు. దుఃఖాలను తట్టుకోలేక परमात्मा इదంతా చేస్తున్నాడని దోషం పెడుతూ ఉంటారు. अब देखो मनुष्य अपने को सुखी रखने के लिए कितनी माया के तरीके निकालते, फिर उसी माया से कोई अपने को सुखी समझते और कोई फिर उसी माया का संन्यास कर माया को छोड़ने से अपने को सुखी समझते हैं. మమ్మ చెప్తున్నారు, ఇప్పుడు చూడండి, మనుషులు వారిని వారు సుఖిగా ఉంచుకోవడం కోసము మాయ యొక్క విధానాలన్నీ ఆచరిస్తున్నారు. మాయా ఆచారాలు, మాయా సుఖాలను ద్వారా సుఖిగా అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తూ ఆ మాయా సుఖాలతోనే మేము సుఖిగా ఉన్నాం అనుకునే మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో కదా. మేము బాగానే ఉన్నాం, మేము సుఖిగా ఉన్నాం, స్వర్గంలో ఉన్నాం అని. మరికొంతమంది మనుషులు మాయా ఇది అని తెలుసుకుని సన్యాసం చేసి మాయను వదలటంతోనే మేము సుఖిగా అయ్యాము అనుకుని అనుభవం చేసే మనుషులు కూడా ఉన్నారు.
मतलब तो कई प्रकार के प्रयत्न करते, परंतु इतने तरीके करते भी रिजल्ट दुख के तरफ जा रही అంటే ఇక్కడ భావం ఏంటంటే ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు మనుషులు సుఖిగా ఉండాలి అని, అయినా కూడా రిజల్ట్ ఏం చూస్తున్నారు? దుఃఖం వైపే వెళ్తూ ఉంది జీవితము। जब सृष्टि पर भारी दुख होता तब उसी समय स्वयं परमात्मा ही गुप्त रूप में अपनी ईश्वरीय योग बल से, योग शक्ति से दैवी सृष्टि की स्थापना कराए सभी मनुष्य आत्माओं को खुशकिस्मत बनाते हैं। ఎప్పుడైతే సృష్టిలో దుఃఖాలు నిండిపోతున్నాయి అప్పుడు స్వయం పరమాత్మ వచ్చేసి ఏం చేస్తున్నారు? గుప్త రూపంలో ఈశ్వరీయ యోగ శక్తితో దైవీ సృష్టి యొక్క స్థాపన చేయించి మానవాత్మల్ని అదృష్టవంతులుగా తయారు చేసేస్తున్నారు। मनुष्य गाते तुम मात पिता हम बालक तेरे तुम्हारी कृपा से सुख गने रे। अब ये महिमा किसके लिए गाई हुई है? మానవులు పాటలు పాడారు, నీవే మాతా పిత, మేము నీ బాలకులము, నీ కృప ద్వారా సుఖ ఖజానా లభిస్తుంది మాకు అని ఎవరి మహిమ పాడారంటారు? ఇది అవశ్య పరమాత్మ के लिए गायन, తప్పకుండా పరమాత్మ మహిమ పాడారు కదా, నీవే మాతా పిత, నీవే బంధు సఖా సర్వం అని। क्योंकि परमात्मा खुद माता पिता रूप में आई सृष्टि को अपार सुख देता है। ఎందుకు ఇలా మహిమ పాడేము? ప్రాక్టికల్ గా అతడు ఎప్పుడో ఈ సృష్టి మీద వస్తున్నారు, మాతాపిత రూపంలో అపారమైన సుఖం ఇస్తున్నారు ఈ ప్రపంచానికి। परमात्मा ने जरूर कभी तो सुख की सृष्टि बनाई, तभी तो उनको माता पिता कहकर बुलाते, परंतु मनुष्यों को ये पता ही नहीं कि सुख क्या चीज है। जब इस सृष्टि पर अपार सुख थे तब शांति भी थी, परंतु अब वो सुख नहीं है। పరమాత్మ తప్పకుండా సుఖం యొక్క సృష్టి తయారు చేశారు ఎప్పుడో, అది అనుభవించాం మనం ఎప్పుడు। అందుకే మాతా పిత అనే రూపంలో అతన్ని మహిమ చేస్తాం అని మనుషులకి ఇది తెలీదు। అయితే ఆ సుఖం అనేది ఏంటి? పరమాత్మ స్థాపించే సుఖం ఎప్పుడు ఉండేది? బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ సృష్టిలో అపారమైన సుఖం ఉండేదో అప్పుడు శాంతి కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఆ సుఖం లేదు, అందుకే శాంతి కూడా లేదు। अब मनुष्य के अंदर ये चाहना उठती है कि वो सुख हमें चाहिए, फिर कोई धन पदार्थ मांगते, कोई बच्चे मांगते, कोई तो फिर ऐसे भी मांगते कि हम पतिव्रता नारी बने जब तक मेरा पति जिंदा है, हम दुहागिन विधवा ना बने। तो चाहना तो सुख की ही रहती है ना। तो परमात्मा भी कोई समय उन्होंने आशा अवश्य पूर्ण करेंगे। బాబా చెప్తున్నారు, మానవుల మనసులో ఈ కోరిక కలుగుతుంది, ఇప్పుడు ఆ సుఖం కావాలి। ఒకప్పుడు పరమాత్మ ఇచ్చిన సుఖాలు అనుభవించాం కదా, కానీ ఎలా పూర్తి చేసుకోవాలో తెలియదు కదా, ఎలా పూర్తి అవుతుందని। అందుకని రకరకాలుగా ప్రయత్నిస్తారు। ధనము ఉంటే సుఖం ఉంటది, పదార్థాలు కావాలి, ధనం కావాలి, వస్తువులు కావాలి, కొంతమంది పుత్రుడు కావాలి, పిల్లలు ఉండాలి, దాంట్లో సుఖం పొందుతామని కొంతమంది ఇలా కూడా ప్రార్థించే వాళ్ళు ఉంటారంట। పతివ్రత నారిగా నేను ఉండాలి, ఎంతవరకు నా పతి జీవించి ఉండాలి, నేను విధవ కాకూడదు అని ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు। ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలో అది తీరితే సుఖం, ధనం కావాలనే వాళ్ళకి ధనం, పతివ్రత నారిగా నేను ఉండాలనే వాళ్ళకి విధవత్వం రాకుండా ఉంటే దేవుడు ఈ కోరిక తీర్చాడు, అందులో సుఖం। ఇలా రకరకాలుగా కోరిక అయితే సుఖిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు। కాబట్టి పరమాత్మ కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళ ఆశ తప్పకుండా పూర్తి చేస్తారు। सती के समय जब सृष्टि पर स्वर्ग है तो वहां सदा सुख है, जहां स्त्री कभी दुहागिन नहीं बनती। ఇలాంటి కోరికలు పెట్టుకున్నాం కాబట్టి పరమాత్మ వచ్చి సతీ గల సృష్టి స్వర్గంగా మార్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు విధవ అవరా స్వర్గంలో చూడండి, ఎంతమంది ఆ కోరికను ఉంటారు, కోరిక తీరిపోతుంది కదా, సదా సుఖం ఉంటుంది అక్కడ। तो वो आश सतयुग में పూర్ణ होते जहां अपार सुख, ఎక్కడైతే అపార సుఖాలు ఉండే సత్యుగం ఉంది అక్కడ ఈ కోరికలన్నీ పూర్తి అయిపోతున్నాయి। बाकी तो इस समय है ही कलयुग, इस समय तो मनुष्य दुखी दुख भोगते, दुखी मनुष्य फिर कह देते प्रभु का बहाना मीठा करके भोगना है। ఈ సమయంలో ఇది ఉన్నదే కలియుగము, దుఃఖాలు అనుభవిస్తున్నారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా। దుఃఖీ మనుషులు ప్రభు ఇచ్చేది
దుఃఖీ మనుషులు ఏమంటారు, ఇది ప్రభు ఇచ్చింది దుఃఖం, అందుకు దీన్ని మధురంగా చేసుకొని అనుభవించండి అని ఇలా కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభు ఇచ్చారా ఏంటి దుఃఖం, ఏమంటారు? परंतु वो कभी किसको दुख नहीं दे सकते। प्रभु ఎప్పుడెవరికైనా దుఃఖం ఇస్తారా? దుఃఖం ఇవ్వడతాడు. वो हमारे सारे कर्मों का खाता चुकतू कराते तभी हम कहते तुम मात पिता हम बालक तेरे। అతడు మన కర్మల ఖాతా సమాప్తి చేయిస్తున్నారు, మనకేం దుఃఖం ఇవ్వడం లేదు, మనం చేసుకున్న కర్మలే అది ఫినిష్ కావటానికి ఈ దుఃఖాలు. అందుకే కదా మన మీద కృప చూపించేవాడు కాబట్టే, వాటి నుండి ముక్తులుగా చేసేవాడు కాబట్టే పాట పాడేరు, నీవు మాతా పిత మేము నీ బాలకులము, నీ కృపతో సుఖ ఖజానా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. బాబా ఈరోజు ముఖ్యంగా శ్రీమతం యొక్క అవసరం భారతదేశానికి ఇప్పుడు ఉంది. దీనివల్ల గుడ్డిగవ నుండి వజ్ర సమాన భారతదేశం తయారవుతుంది, సద్గతి యొక్క ప్రాప్తి అందరికీ దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. అందుకే కదా శ్రీమద్ భగవద్గీత అని అంతా మహిమ చేస్తారు. భగవంతుడి వాచ అది శ్రీమతం. రావణ్ణి చంపే శక్తి ఒక సర్వశక్తివంతుడు బాబా ద్వారానే దొరుకుతుంది. బొమ్మను కాల్చడం వల్ల ఏమి రావణుడు చావడం లేదు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, పాత ప్రపంచం నుండి సన్యాసం తీసుకోవాలి, మీరు మరవాలి ఈ ప్రపంచాన్ని, భోజనం చేస్తూ ఒక బాబా స్మృతిలో ఉండి తినే పురుషార్థం చెయ్యండి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, దేహము దేహ సంబంధాలు పదార్థాలు ఈ బంధం నుండి ముక్తులుగా ఉండి జీవన్ముక్త పరిస్థగా కండి. పరిస్థాలంటే ఈ బంధనలు ఎక్కడ రిస్తా ఉండదు, వాళ్ళకి ఉంటారు దేహంతో సంబంధం ఉంటుంది ఆత్మకి, కానీ అది బంధనగా ఆకర్షణ యొక్క బంధంలో పడరు, శరీరం యొక్క ఆకర్షణ అనే బంధంలో అలా ఉండి కర్మ చేసినప్పుడు వాళ్ళు చేసే కర్మ కూడా వాళ్ళకి బంధనగా కాదు, కర్మ సంబంధాలు ఉంటారు, కర్మ బంధనలోకి రారు. అలా ఉండే వాళ్ళే జీవన్ముక్త పరిస్తారు. సతీగల జీవన్ముక్తి దొరుకుతుంది, కానీ ఇప్పుడే అది ఆ పరిస్థితి స్థితిలో జీవన్ముక్తిని అనుభవం చేయాలి కదా. కాబట్టి ఈరోజు వరదానం రోజంతా ఏం గుర్తుండాలి, నేను ఎవరు మన నేను ఏమనుకుంటారు, ఈరోజంతా ఏమనుకోవాలి, నేను జీవన్ముక్త ఫరిస్తాని, నేను జీవన్ముక్త ఫరిస్తాని, నేను జీవన్ముక్త ఫరిస్తాను, బంధన లేదు, జీవన బంధనలో లేని నేను. ఇది గుర్తుపెట్టుకుని రోజు మొత్తంలో ఈ నష అనుభవం చేయండి. ఈరోజు బాబా వరదానంతో మనల్ని అలంకరించారు పరిస్థగా. స్థూల సంపదల కన్నా అధిక విలువైంది ఆత్మిక స్నేహం యొక్క సంపద. అందుకని సంపదల కోసం పరిగెత్తకండి, అవి ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ ఆత్మిక స్నేహము ఉండాలి ఒకరి మధ్య ఒకరికి అనేది దాని మీద గమనిక పెట్టుకుందాం. అచ్చా, ఓం శాంతి. ఈరోజు భోగులోని మ్యాంగో పులిహార, మామిడికాయ పులిహార, ఇంకా కొబ్బరి చెక్కి, కొబ్బరి బెల్లం చెక్కి, పళ్ళు అరటి పండు, కమల, దానిమ్మ, ద్రాక్ష, యాపిల్, మామిడి పండు, జీడిపప్పు, అలా జీడిపప్పు శనగపప్పు, ఈ రెండు చెక్కీలు బాబాకి పెడుతున్నా. ఈ చెక్కీలు మొత్తం అన్ని కలిపి ఇవి బాబాకి ఈరోజు అర్పిస్తున్నాం మనం. కొంతమంది భోగులకి ఇచ్చారు, కొంతమంది ఇంట్లో ఏ ఫంక్షన్ అవుతుంది అందుకు ఇచ్చారు, కొంతమంది ఆరోగ్యాలు బాగాలేదు అంటే శేఖర్ అన్ని వాళ్ళ నాన్నగారికి ఈ మధ్య బాగాలేదు 20 రోజుల క్రితం నుండి, అంటే 15 రోజుల క్రితం నుండి. ఇప్పుడు ఒక వారం అయింది, కొంచెం సర్దుకుని ఇంట్లో ఉన్నారు, హాస్పిటల్ నుండి వచ్చేసారు. అన్నయ్య కూడా ఆరోగ్యాన్ని చేకూరాలని సంకల్పం చేస్తూ భోగులో ఈరోజు భోగు అర్పిస్తున్నాం బాబాకు. ఓం శాంతి.
जा बाबा की अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में,
अंबर के उस पार हो नीले अंबर के उस पार पंछी रे ओ बाबा तुम मात पिता हो तुम ही हो जग की तारनहार ओ बाबा तुम मात पिता हो तुम ही हो जग की तारनहार दुख हरता तुम सुख करता हो गुणों की भंडार हम सब बच्चे गाते हैं तेरी हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार नीले अंबर के उस पार पंछी रे उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार नीले अंबर के उस पार हो नीले अंबर के उस पार तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं तेरी याद में जीते हैं बाबा तेरी याद में जीते हैं बाबा तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं रहे याद सदा ही साथ तेरी रहे याद सदा ही साथ तेरी बस और न हम कुछ चाहेंगे बस और न हम कुछ चाहेंगे तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं जो पल बीते तेरी यादों में जो पल बीते तेरी यादों में वो पल अविनाशी होते हैं वो पल अविनाशी होते हैं हर पल को सफल बना देंगे हर पल को सफल बना देंगे तेरी याद कभी ना छोड़ेंगे तेरी याद कभी ना छोड़ेंगे तेरी याद का अमृत पीते हैं तेरी याद का अमृत पीते हैं
संग संग बाबा यूं ही आप रहो, संग संग बाबा इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों